మోకాళ్ళ నొప్పులకి వంటింటి చిట్కాలు చెప్పండి. అంటే ఎందుకంటే ఈ మధ్య చాలా మంది మోకాళ్ళ నొప్పుల బారిన కూడా పడుతున్నారు. నిజంగా వంటింట్లో రెమెడీ ఉంటుందా? దాని ద్వారా తగ్గుతుందా? చాలా చాలా ఉన్నాయండి. ఈ మోకాళ్ళ నొప్పులకి చాలామంది మరి ఇంటర్నల్ కూడా మెడిసిన్ వాడుతుంటారండి. వీలైనంత వరకు ఇంటర్నల్గా వాడే మెడిసిన్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ తగ్గించుకునే దానికి, తర్వాత వెంటనే స్పాట్లోనే కంఫర్టబిలిటీ వచ్చేదానికి, మోకాళ్ళ నొప్పి సమస్య మరలా వెంటనే పెరగకుండా ఉండేదానికి కూడా ఒక మంచి రెమెడీ చెప్తాను చూడండి. ఒక ఆయిల్. మీరు ఈ ఆయిల్ గురించి అంతా చెప్పిన తర్వాత ఆశ్చర్యపోతారండి. అంటే ఈ ఆయిల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి శక్తి ఉందని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే ఆ ఫార్ములా ఎలాగో చెప్తాను చూడండి. టర్పెంట్ ఆయిల్ దొరుకుతుంది. ఓకే, టర్పెంట్ ఆయిల్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. అది ఒక 200 ml తీసుకోవాలి. టర్పెంట్ ఆయిల్ ఒక 200 ml. తర్వాత రెండోది ఏంటంటే ఈ సోపు, స్నానానికి వాడే సబ్బు అండి. ఏ సబ్బు అయినా పర్వాలేదు. స్నానానికి వాడే సబ్బు ఏదైనా, బట్టల సబ్బు పనికిరాదు కానీ డిటర్జెంట్ సోప్స్ పనికిరావు. మనం బాత్ సోప్స్ ఏ వాడతామో ఏ సోప్ అయినా పనికొస్తుంది. సో అది ఒక 10 grams, అంటే ఒక రెండు టీ స్పూన్స్. చాలా వెరైటీగా ఉంటుందండి ఫార్ములా. సో ఒక 5 grams క్యాంఫర్, కర్పూరం. ఓకే, జస్ట్ ఈ మూడే. సో ఎలాగా ఇచ్చారంటే అండి, యాక్చువల్గా ఈ 200 ml ఈ నేను చెప్పాను కదండి ఈ టర్పెంట్ ఆయిల్. ఈ టర్పెంట్ ఆయిల్లో 10 grams లేక 2 spoons ఈ సోప్ ఏదైతే ఉందో అది వేసి మెత్తగా నూరేసేస్తే అందులో కరిగిపోతుందండి, మొత్తం కరిగిపోతుంది. నెక్స్ట్ తర్వాత 5 grams కర్పూరం. మనం కర్పూరం అనేసరికి ఉంట కర్పూరం, హారతి కర్పూరం రకరకాలు మనకు ఉంటాయి. డౌట్స్ కూడా వస్తుంటాయండి. మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటుంది, స్పెసిఫిక్ ఇదేనే ఎక్కర్లేదండి. మన ఇంట్లో కామన్గా వాడేటువంటి దేవుని దగ్గర పెట్టుకుంటాం ఏ కర్పూరమైనా సరిపోతుందండి. అది ఒక జస్ట్ ఒక 5 grams. 5 grams కర్పూరం జస్ట్ అలాగంటే పౌడర్ లాగా అయిపోతుంది. అది కూడా అందులో వేసేసి మొత్తం బాగా నూరేసేయాలి. బాగా నూరేయడం వల్ల ఆ రెండు అంటే ఈ సోప్లో ఉన్నటువంటి కెమికల్స్, ఆ సోప్ అంతా అందులో కలిసిపోతుంది, కర్పూరం కూడా అందులో కలిసిపోతుంది. బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఆ ఆయిల్ని మోకాళ్ళ భాగంలో సున్నితంగా మర్దన చేయడం వల్ల, అప్లై చేసేసి మర్దన చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుందండి. ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ అలాంటివి. సో విత్ ఇన్ సూన్ పేషెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో రెగ్యులర్ ఈ విధంగా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ భాగంలో వచ్చేటువంటి ఈ నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, డిస్కంఫర్ట్నెస్ అన్నీ తగ్గిపోతాయి. మోకాళ్ళ వాపు ఉన్నటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో స్టిఫ్నెస్ ఉంటుందండి, కొంతమందికి బిగదీసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితి లేకుండా చాలా కంఫర్టబుల్ వచ్చేస్తుందండి. మోకాలు అరిగిపోయి వచ్చే నొప్పి ఉంటుంది కదండి, దానికి కూడా ఇది పనిచేస్తుంది. ఏ నొప్పి అయినా పనిచేస్తుందండి. మోకాళ్ళు అరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంటర్నల్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఇదేంటంటే ఇమ్మీడియట్ తగ్గడానికి, సమస్య మరి త్వరగా పెరగకుండా ఉండేదానికి కంఫర్టబిలిటీ కోసం వేరే ఆయిల్స్ కంటే కూడా ఇది చాలా మంచిది, ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో స్ప్రేస్ కూడా దొరుకుతున్నాయి కదా మార్కెట్ లో. అండి, ఇప్పుడు అవన్నీ చాలా ఖరీదుతో కూడినటువంటివండి. సో చిన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-60 ml ఇలాంటివి చూసుకున్నా దాదాపు 80 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ ఇలా ఉన్నాయండి. సో కామన్ మ్యాన్కి మరి అంత అందుబాటులో ఉండడం చాలా కష్టం అనమాట. ఇప్పుడు నేను చెప్పింది అయితే అండి, సో ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు. రెండోది ఏమంటే వాటితో పోల్చుకుంటే అంత కాస్ట్ కూడా కాదండి. జస్ట్ టర్పెంట్ ఆయిల్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. రీజనబుల్ రేట్స్. అండ్ రెండోది ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఒక మోకాళ్ళ నొప్పులకి కాదండి. ఇప్పుడు తలనొప్పికి జస్ట్ అప్లై చేసుకుంటే హెడేక్ తగ్గిపోతుంది. భుజం నొప్పి ఏదైనా ఉంటుంది, భుజం నొప్పి ఉన్నప్పుడు భుజం నొప్పి తగ్గిపోతుంది. నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. ఎక్కడన్నా తగ్గిపోతుంది. సో ఎక్కడ ఏ భాగంలో నొప్పినప్పటికీ నొప్పి కూడా తగ్గిపోతుందండి. సో మోకాళ్ళ నొప్పులకు జనరల్గా వాడతారు. బట్ ఎక్కడన్నా హౌస్ హోల్డ్ రెమెడీ, ప్రతి ఇంట్లో ఇలాంటి ఆయిల్ ఏదైనా ఉంటే, మరి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎవరికొవరికి ఏదో ఒక నొప్పి రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇట్స్ ఎ కామన్. సో మరి రకరకాల ఆయిల్స్ వాడే బదులు మనకే మనం తయారు చేసుకుంటే ఆ యొక్క హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ కూడా వేరు, అందులో రిజల్ట్స్ కూడా ఫాస్ట్ ఉంటాయి. తగ్గుతూ ఉంటే ఇంకా వాడుకోవచ్చు. కాబట్టి ఇంటర్నల్ మెడిసిన్ కావాలంటే మళ్ళీ కార్యక్రమాల్లో కూడా నేను చెప్తానండి, అది కూడా మన ప్రేక్షకుల కోసం.